హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, రైల్వే గ్రూప్ డికి సంబంధించి బెస్ట్ బుక్ లిస్ట్ అనేది చేస్తాను అని చెప్పి గత వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించి బెస్ట్ బుక్స్, రైల్వే గ్రూప్ డియే కాకుండా ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడే విధంగా బెస్ట్ బుక్ లిస్ట్ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇక్కడ పుస్తకాలకు వచ్చేసరికి మొదటిగా అర్థమెటిక్ ఒక సబ్జెక్ట్ అండి, అంటే మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఓకేనా? అర్థమెటిక్ ఒకటి, అదేవిధంగా మనకున్నటువంటి సబ్జెక్ట్స్లో భాగంగా రీజనింగ్, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ ఉంది. ప్యూర్ మ్యాథ్స్ తర్వాత మనకి ఇక్కడ జనరల్ సైన్స్లో భాగంగా మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, తర్వాత వచ్చేసరికి బయాలజీ, అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్, తర్వాత కంప్యూటర్ సైన్స్. ఓకేనా? కంప్యూటర్ సైన్స్ ఉంది, ఈవీఎస్ ఉంది. అండ్ తర్వాత మనం చదవాల్సిన సబ్జెక్టులో భాగంగా హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది. ఓకే, తర్వాత పాలిటీ ఉంది, తర్వాత జాగ్రఫీ ఉందండి. ఓకే, అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది, తర్వాత జీకే ఉంది. ఓకేనా? సో మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి. ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 3, 3, 6, 3, 9, 12, 13, 14 సబ్జెక్టులు. సో గ్రూప్ డికి మనం చదవాల్సినటువంటి సబ్జెక్టులు 14 సబ్జెక్టులు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అవునా? సో 14 సబ్జెక్టులలో మనకి మీకు ఎక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఓకేనా? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి మనకి ఇవే ఇక్కడ 60 మార్కులు కనిపిస్తూ ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసరికి, ఓకేనా, జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటాయండి. ఓకే, రఫ్ స్కెచ్ ఇది, అంటే దీని యొక్క ప్రయారిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది. రైల్వేలో ఎప్పుడు కూడా 60 అంటే 60 మ్యాథ్స్ ఇవ్వడు, ఇక్కడ 50 ఇవ్వచ్చు, లేదా ఇవి 70 ఇవ్వచ్చు. అంటే టెంటేటివ్గా జనరల్గా మన గ్రూప్ డికి ఉన్నటువంటి ప్యాటర్న్, అంటే ఇవే ఫాలో అవుతాడు మనకి లేదు. అర్థమైందా? సో ఇక్కడ 60 వచ్చేసరికి ఇక్కడ 85 అయింది. మిగతా అంతా కలిపి మనకు ఒక 15 మార్క్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ దగ్గర నుంచి ఈ అన్ని సబ్జెక్టులు తీసుకుంటే ఒక 15 మార్క్స్ దాకా మనకి ఇక్కడ ఉన్నటువంటి వెయిటేజ్, ఎగ్జాక్ట్ వెయిటేజ్ దిగిపోదు. 25 కాస్త 30 అవ్వచ్చు, లేదా 25 కాస్త 15 అవ్వచ్చు. ఓకే, రైట్. మరి మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి. దీనికి మనము మంచి బుక్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాబ్కి సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి మనం చదవడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ కూడా మనకి ఎంత ఇంపార్టెంట్. ఓకే, బెస్ట్ బుక్స్ అనేది మనకి ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు నచ్చకపోయినా ఈ బుక్ లిస్ట్ మనం ఫాలో అవుతేనే సక్సెస్ అవుతాము, అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్యాజువల్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేవాడు ఎవడు? సెంట్రల్ గవర్నమెంట్ వాడు. అవునా? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రైల్వే బోర్డు వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కండక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటండి? సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఈ సిబిఎస్ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండరీ ఎడ్యుకేషన్ వాడు, సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంది, సెంట్రల్లో ఏ సిలబస్ ఉంది? సిబిఎస్ఈ సిలబస్ ఉంది, ఐసిఎస్సి. ఓకేనా? సో ఒక ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే ఐసిఎస్సి సిలబస్ కూడా మనకు ఉందన్నమాట సెంట్రల్లో. ఓకే, మరి ఈ రెండు సిబిఎస్సి, ఐసిఎస్సి రెండు సిలబస్లే త్రూ అవుట్ ఇండియా అందరూ కామన్గా ఫాలో అయ్యే సిలబస్ ఇది. అయితే ఆయా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఏంటంటే స్వతహాగా ఎస్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు స్టేట్ వాళ్ళు ఫాలో అయ్యేది, స్టేట్కి సంబంధించి కరిక్యులం ఫాలో అవుతారు. ఓకే, ఇప్పుడు జనరల్గా నేను మాట్లాడతాను. ఇప్పుడు సిబిఎస్సి, ఐసిఎస్సి దీనికి సంబంధించిన ఇది సిలబస్, అంటే పిల్లలకు నేర్పించేవి ఇవి. ఈ త్రూ అవుట్ ఇండియాలో ప్రిపేర్ అయ్యే పుస్తకాలు ఇవి, స్కూల్ పిల్లలందరూ ప్రిపేర్ అయ్యాయి. మనకి రైల్వే గ్రూప్ డికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? 10th స్టాండర్డ్. అక్కడ క్లియర్గా నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేస్తాడండి. సిలబస్ అంతా కూడా 10th స్టాండర్డ్తో డిజైన్ చేసింది అని అంటాడు. ఎగ్జామ్ పేపర్ అంతా కూడా 10th స్టాండర్డ్ లెవెల్లో ఉందంటాడు.
మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు సంబంధించినటువంటి 10th స్టాండర్డ్ దాకా ఉన్నట్టు సిలబస్ ఇస్తాడా, లేకపోతే త్రూ అవుట్ ఇండియాలో ఫాలో అయిన సిలబస్ ఇస్తాడా? త్రూ అవుట్ ఇండియాలో ఫాలో అయిన సిలబస్ ఇస్తాడు. మరి సిబిఎస్ఈ ఐసిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కలిపి ఏ పుస్తకాల్లో ఉంది సార్ అంటే అవి ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఉన్నాయి. ఎన్సిఆర్టీ పుస్తకాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు వీడు ఏ పేపర్ తయారు చేయాలన్నా, ఎలాంటి పేపర్, ఏ ఎగ్జామ్ అయినా ఎలాంటి పేపర్ తయారు చేయాలన్నా వాడు ప్రామాణికంగా కొన్ని పుస్తకాలు తీసుకుంటారు. నోటిఫికేషన్లో ఒక అదేగా మెన్షన్ చేయాలి. ఆ ప్రామాణికంగా తీసుకునే పుస్తకాలు ఏమంటే ఎన్సిఆర్టీ. వీడు ఏం చేస్తున్నా 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా రైల్వే గ్రూప్ డి స్టాండర్డ్స్ ఇవే కాబట్టి 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి పుస్తకాల్లో సోషలు అదేవిధంగా సైన్స్ ఈ 2 సబ్జెక్టులు ఉన్నటువంటి డేటా తీసుకొని దాన్ని జనరల్ అవేర్నెస్ కింద, జనరల్ సైన్స్ కింద క్వశ్చన్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే మనకి స్టేట్ గవర్నమెంట్స్ పుస్తకాలు కానీ, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన పుస్తకాలు కానీ, ఏ పబ్లికేషన్ వాళ్ళు తయారు చేసిన పుస్తకాల నుంచి కానీ క్వశ్చన్స్ ఇవ్వడం లేదు. అది ఫస్ట్ నీ మైండ్లో ఉండాలి. కోచింగ్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్కి క్లాసెస్ ఎప్పటికి వెళ్తుంటా. ఓకే, నేను బేసికల్గా నా స్వతహాగా అయితే కనుక యాజ్ అ బయాలజీ టీచర్ నేను కూడా రైల్వేకి మన ఛానల్లో మొదటి నుంచి ప్రిపరేషన్ సంబంధించి ఇస్తూ ఉన్నాను కాబట్టి నేను యాజ్ అ టీచర్గా సబ్జెక్ట్ ఎక్స్పర్టైజర్గా నేను ఆలోచించి ఏం చెప్తానంటే ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి డేటా ఏదో అదే చెప్తాను పిల్లలకు కూడా. ఆఫ్లైన్ క్లాసెస్లో ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏదుందో ఇవే క్లాసెస్ చెప్తా. అంటే రేపు పొద్దున పిల్లోడు సార్ రక్తము సంయోజక కణజాలం అన్నారు, ద్రవరూప సంయోజక కణజాలం అని అన్నారు కదా సార్, అది ఏ క్లాస్లో ఉంది అంటే పిల్లోడికి నేను ఖచ్చితంగా చెప్తాను. ఏం చెప్తానంటే 9th క్లాస్ నాన్న, 9th క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకాలలో కణజాలాలు అని చెప్పి ఒక పాట ఉంది. కణజాలాల్లో మనకి జంతు కణజాలం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. జంతు కణజాలంలోకి వచ్చేసరికి సెకండ్ పేజ్లో బాటం నుంచి మీదకి వెళ్తామా 2వ పారాలోని 3వ లైన్ అమ్మా అని చెప్తాను నేను. అర్థమైంది? సెకండ్ పారాలో 3వ లైన్ అని చెప్తాను. రక్తం అనేది సంయోజక కణజాలము అని చెప్పి టెక్స్ట్ బుక్లు ఇస్తాడు. అంటే ఎందుకు సార్ నేను చెప్తాను అంటే ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలి అంటే ఏదో ఖాళీగా ఉన్నామని చేయడం కాదు, మీ ప్యాటర్న్ తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా మాట్లాడి ఇది మీ అందరి లైఫ్. సో మీ ఎవరితో మేము ఆడుకునే పరిస్థితి అనేది ఉండకూడదు ఖచ్చితంగా. అర్థమైందా? సో నేనైతే కనుక ఇలా ఎన్సిఆర్టీ కంటెంట్ చెప్తా. అలా నేనేమంటానంటే మీరు ఆఫ్లైన్కి వెళ్ళినా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా ఎన్సిఆర్టీ నామ్స్తో క్లాసెస్ చెప్తున్నారా లేదా, ఎన్సిఆర్టీకి సంబంధించినట్టు క్లాసెస్ నోట్స్ ఇస్తున్నారా లేదా, దట్ ఈస్ వాట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చూసుకునే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది లేకుండా ఆల్ కాంపిటేటివ్ కోచింగ్కి మీరు వెళ్ళిపోతే, ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి రైల్వే అనుకుని వెళ్ళి ఆల్ కాంపిటేటివ్ జాయిన్ అయితే వాళ్ళు డిగ్రీ స్థాయిలో చెప్పొచ్చు, ఇంటర్ స్థాయిలో చెప్పొచ్చు, లేదా పూర్తిగా లోవర్ స్టాండర్డ్స్తో చెప్పొచ్చు. అప్పుడు ఎవరు ప్రభావం చెందుతారంటే మీరే. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ కనపడవు. డెప్త్గా చెప్పేటప్పుడు పైన క్వశ్చన్లు అడుగుతాడు, నువ్వు డెప్త్గా చదువుతావు, వాళ్ళు అక్కడ డెప్త్గా చెప్పేస్తారు, పైన ఉన్న బిట్స్ మీ నోట్స్ ఇవ్వరు, ఎందుకులే అని చెప్పి అవే మీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆ పరిస్థితి ఉండకూడదు అంటే మీరు ఏ కోచింగ్ సెంటర్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్సిఆర్టీ పుస్తకాలు చదువుకోవచ్చు. నేనైతే కనుక బయాలజీ పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ క్లాసులే నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా. సో బయాలజీ అయితే కంప్లీట్గా మనం రాసినటువంటి పీడిఎఫ్ కూడా కంప్లీట్ 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా నువ్వు నా పేజ్ పక్కన పెట్టుకుని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోవచ్చు. అర్థమైందా? పీడిఎఫ్ కానీ బయాలజీ వీడియో క్లాసులు కానీ కంప్లీట్గా నేనైతే కనుక ఎన్సిఆర్టీతో తయారు చేయడం జరిగింది. రైట్? సో ఈ క్లారిటీ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు బుక్ లిస్ట్కి వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఓకేనా? ఈ మూడింటికి ఏం ప్రిపేర్ అవుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఈ మ్యాథ్స్ పార్ట్కి వచ్చేసరికి మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎలాంటి వారైనా కానీ బేసిక్స్ రాకుండా మనము మ్యాథ్స్ స్టార్ట్ చేయలేము. అర్థమైందా? సింప్లిఫికేషన్స్ అనేది బాగా రావాలి. సింప్లిఫికేషన్స్ అంటే మ్యాథ్స్లో బేసిక్స్తో పాటుగా స్పీడ్ అనేది రావాలి. స్పీడ్ వస్తేనే ఎలాంటి పుస్తకం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లెక్క ఇచ్చాను ఇక్కడ 16 × 15 మైనస్ 15 × 15. అర్థమైందా? ఇలా ఒక లెక్క ఇచ్చాను. ఇలా లెక్క ఇచ్చేటప్పుడు జనరల్గా ఏం చేస్తారు అంటే బేసికల్గా మీరు చాలా తెలివైన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, నాకన్నా మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ అయ్యి ఉంటారు, కానీ నేను జనరల్ చెప్తాను అంటే అప్రోచ్ అనేది ఎలా ఉండాలో చెప్తున్నా. ఇక్కడ ఇది చేయగానే ఎంతో సమ్ వస్తుంది, ఇది చేయగానే ఎంతో సమ్ వస్తుంది, దీనిలో నుంచి ఇది తీసేస్తే వచ్చే రిజల్ట్ వేస్తారు. సింపుల్ లాజిక్తో ఆలోచిస్తే 16 × 15 ఎన్ని 15 ఉన్నాయి? ఇక్కడ 16 ఉన్నాయి. 16 15 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 15 ఉన్నాయి? 15 15 ఉన్నాయి. 16 15లో నుంచి 15 తీసిస్తే 16లో 15 తీస్తే ఎన్ని 15 మిగులుతాయి? ఒక 15 మిగులుతుంది అనమాట.
అర్థమైందా? అంటే జనరల్గా నేను చెప్తున్నాను, అంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, నేను మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ ఏం కాదు. సో అంటే ఇలా మనకి షార్ట్ అప్రోచ్ అనేది అవసరం, అంటే సింపుల్ అప్రోచెస్ అనేవి ఉండాలి మ్యాథ్స్లో. ఇలా మనకి బేసిక్స్తో పాటు ఇలా సింప్లిఫైడ్ అప్రోచెస్ అనేవి ఉంటే మనం మ్యాథ్స్ కంటెంట్ నేర్చుకోవాలి. ఇంకోటి, మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు షార్ట్ కట్స్గా ఇప్పుడే వెళ్ళొద్దు. షార్ట్ కట్స్ ముందు నేర్చుకోవడం కాదు, ముందుగా మీరు మెథడ్ నేర్చుకోవాలి. ఓకేనా? మెథడ్ నేర్చుకుని అప్పుడు షార్ట్ కట్స్కి వెళ్ళాలి మనం. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్స్ కాదు, మెథడ్ నేర్చుకోవాలి. ఫస్ట్ మెథడ్ నేర్చుకుని మెథడ్ తర్వాత మనం షార్ట్ కట్స్కి రావాలి. అర్థమైందమ్మా? సో మెథడ్ ఏంటని ప్రొసీజర్, ఫర్ ఎగ్జాంపుల్ a+b² దాన్ని విడదీసి సమ్ చేస్తాం. అలా కాకుండా దాన్ని షార్ట్ కట్ ఏదంటే షార్ట్ కట్ అప్లై చేసుకుంటాం అనమాట. అలా షార్ట్ కట్ అనేది ఇప్పుడు అప్లై చేస్తామంటే ముందు మెథడ్ నేర్చుకున్నాకే షార్ట్ కట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అన్ని సమ్స్ మెథడ్తోనే సాల్వ్ అవ్వచ్చు, అన్ని సమ్స్ షార్ట్ కట్స్తో, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొసీజర్లో అవుతాయి. సో మొత్తానికి మ్యాథ్స్కి మంచి బుక్ ఏం చెప్తారు సార్ అంటే, మీకు ఒకవేళ బేసిక్స్ ఇవన్నీ వచ్చేస్తే కనుక, నేను మ్యాథ్స్ టీచర్స్ని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది ఆర్ఎస్ అగర్వాల్, మీ అందరికీ పరిచయమైనటువంటి బుక్కే. ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసినాకంట పీవైక్యూస్ చూడాలి మనం. రైల్వేకి సంబంధించినటువంటి పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కంటెంట్ అంతా వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లాభ నష్టాలు ఉన్నాయి, లాభ నష్టాలు మీకు పూర్తిగా వచ్చేసాయి. లాభ నష్టాలు పూర్తిగా వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు ఆర్ఎస్ అగర్వాల్లో లాభ నష్టాలు నేర్చుకున్న తర్వాత రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ముందు నుంచే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అప్రోచ్ వస్తుంది. రైట్? మరి ఇక్కడ నాన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దీనికి మనం ఏం చదవాలి సార్? నేను ఒకటి చెప్తాను చూడండి. మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. మీకు సైన్స్ పుస్తకాలు కానీ సార్ మార్కెట్లో ప్రజెంట్ మీరు ఏం ఫాలో అవుతారు మోస్ట్గా? రైల్వే వాళ్ళు అయితే వైసీటీ బుక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తారు. అదేవిధంగా మార్కెట్లో ఇప్పుడు ఎన్సైక్లోపీడియా అని చెప్పి ఒక బుక్ వచ్చింది. మళ్ళీ చాలామంది బ్లాక్ బుక్ అని వచ్చింది, తెల్లారితే వైట్ బుక్ అని వస్తుంది అనమాట, ఎల్లుండి ఎల్లో కలర్ బుక్ అని వస్తుంది. సో ఇవన్నీ పుస్తకాలు వచ్చాయి. బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అని కింద లైన్ ఇస్తాడు, అంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని సమాచారం తీసుకొని రాయడం జరిగింది అంటాడు. మరి ఇవి ఎన్సీఆర్టీ తీసుకోవడం రాయడం జరిగింది అన్నాను కదా, మరి ఇవి ఇక్కడ 600-700 పెట్టి కొనే కన్నా అదే 700 రూపాయలకి ఎన్సీఆర్టీ సైన్స్ పుస్తకాలు వచ్చేస్తాయి డైరెక్ట్గా. బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అనే కన్నా మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకుంటే బెటర్ కదా, అంతే కదా? ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ చదువుకోండి. లేదు సార్ అనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం పుస్తకాలు చదువుకోండి. అలా కూడా కాదు, అసలు నేను ఫ్రెషరు, కొన్ని పదాలు నాకు అర్థమవ్వు, యాక్చువల్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకున్న మ్యాథ్స్ వారైనా బయాలజీ అయినా అందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థమైపోద్ది. కానీ బయాలజీ టెర్మినాలజీ కొన్ని పదాలు తెలియదు, అదే కొన్ని పదాల యొక్క అర్థాలు తెలియదు, బ్లంట్గా గుర్తుపడతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా కణశక్తి భాండాగారము అంటారు, అంతవరకు చదువుతారు ఎవరైనా. ఎందుకు అని అడిగితే చెప్పాలి కదా మీరు, అంతే కదా? మైటోకాండ్రియా కణశక్తి భాండాగారం అంట, ఎందుకు అని అడిగితే, ఒకవేళ రేపు పొద్దున ఎగ్జామ్లో మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు, ఎందుకు, ఈ క్రింది వాళ్ళలో ఏ వాక్యం సరైన వాక్యం అంటే అప్పుడు మీరు దొరికిపోతారు కదా. మైటోకాండ్రియా శక్తిని ఇస్తుంది, ఏటీపీ రూపంలో ఇస్తుంది, ఇది కూడా చదివేస్తారు. ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీపీ పోతే మిగిలిది ఏడీపీ, దీనికి మళ్ళీ ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కలిస్తే అప్పుడు మళ్ళీ ఇది ఏటీపీగా మారుతుంది. ఇలా అంతా ఒక సైకిల్ అవుద్ది అనమాట. ఈ సైకిల్ అంతా జరగడానికి కారణమయ్యే సైకిల్ ఏంటి, ఇదంతా జరగగల కారణమయ్యే వలయం ఏంది, గ్లైకోలైసిస్ అంటారు. అర్థమైంది? గ్లైకోలైసిస్, దీన్ని ఈఎంపీ పాత్వే అంటారు అన్నమాట. ఈ గ్లైకోలైసిస్ గురించి మళ్ళీ మనకు తెలియాలి. ఇది ఎక్కడ జరుగుతుందో తెలియాలి. మైటోకాండ్రియాలో జరుగుతుందా, కణద్రవ్యం లేదా సైటోప్లాజంలో జరుగుతుందా? అంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు బయాలజీ దగ్గర మాత్రం నిజంగా 10వ తరగతి టెక్స్ట్ బుక్ 9వ తరగతి టెక్స్ట్ బుక్ చదివినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. అర్థమైందా? అలా మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక, ఒకవేళ మీకు అవసరమైతే కనుక అప్పుడు మీరు ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పీడిఎఫ్ కొనుక్కోండి, లేదా వీడియో క్లాసెస్ అయినా చూడండి. వీడియో క్లాస్ అయితే 199 రూపీస్ 3 monthsకి ఉన్నాయి. లేదనుకుంటే కనుక మీరు త్రూ అవుట్ ఇయర్ తీసుకుందాం. రైల్వే గ్రూప్ డి ఎప్పుడు అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది కానీ ఎప్పుడు ఎగ్జామ్ అవుద్ది, ల్యాగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే 1 year పాటు ఇవ్వడం జరిగింది. లేదంటే 199 రూపీస్ 3 monthsకి ఉంది. అలా కావాలంటే తీసుకోండి, ఓకే, అది వేరే విషయం. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి అయితే కనుక మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఆంధ్ర పుస్తకాలు కానీ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లు కొనుక్కొని చదువుకోవడం బెటర్. ఒకటి, ఓన్గా నోట్స్ రాసుకునే మీకు అవకాశం ఉంటే ఓన్గా రాసుకోగలంటే రాసుకోండి, అదే మీ స్టైల్లో రాసుకోండి. కానీ ఇంపార్టెంట్ ఏంటి, రైల్వేలోని బిట్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతాడో ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా మీరు రాసుకోవాలి. అంటే అంత ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి. అంత అవ్వడానికి మన టైం అయిపోతుంది. తెలుసా మీకు విషయం తెలుసా? ఒక లెసన్ చదివి నోట్స్ రాయాలంటే, మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక లెసన్ చదివి నోట్స్ రాయాలంటే కనీసం ఒక 10 పేజీలు పడుతుంది. అంటే 10 పేజీలు నోట్స్ రాసేస్తారు. రెండోసారి చదివినప్పుడు అది 7 పేజీలు అవుతుంది. మూడోసారి చదివి 1 పేజీలో రాసేస్తారు మీరు. అంటే ఆ సబ్జెక్ట్ కంటెంట్ మీద అవగాహన వచ్చేస్తుంది. కానీ ఈలోపు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తే టైం సరిపోదు. అందుకని చెప్పి మనం ఏం చేసాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా పీడిఎఫ్స్ అనేవి మనము అవైలబుల్లో ఉంచడం జరిగింది. కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అది.
అండ్ తర్వాత ఈవీఎస్కి వచ్చేసరికి మీరు అంతా చదవవసరం. ఈవీఎస్లో ఒకే ఒక లెసన్ ఉంటుంది, మన పర్యావరణం. ఓకేనా, మన పర్యావరణం 10th క్లాస్లో ఉంటుంది. ఈ లెసన్ వినేస్తే సరిపోద్ది, ఇందులో మరి ఇబ్బంది లేదు. కంప్యూటర్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ మీద మీకు ఉన్నటువంటి కొన్ని బేసిక్స్ వస్తే చాలు. కంప్యూటర్ సైన్స్ మీద కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. మరి హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ వీటికి కూడా నేనేం చెప్తానంటే ఎన్సీఈఆర్టీ పుస్తకాలే చదవండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఏపీ పుస్తకాలు బైలింగ్వల్. ఒకవైపు తెలుగు మీడియం ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అర్థమైందా? సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ పుస్తకాలు చదువుకోండి. ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వేరు పుస్తకాలు, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి ఏ సయ్యద్ సార్ పుస్తకమో, సీనయ్య పుస్తకమో, కరీం సార్ పుస్తకం, ఏదో ఒక పుస్తకం, ఇంత పుస్తకం చదువుతారు. ఇంత పుస్తకం చదివితే హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏంటో ఒక క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్య నిర్మాత ఎవరు అని అడుగుతారు. లేదా మొఘల్ సామ్రాజ్యంలోని గొప్పవాడెవడు, మొఘల్ సామ్రాజ్యంలోని ఏ రాజు, అంటే ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఎవరు తాజ్మహల్ కట్టించారు, లేదా షాజహాన్కి ముందు వచ్చిన రాజు ఎవడు, షాజహాన్ తర్వాత వచ్చిన వాడు ఎవడు, ఔరంగజేబ్ వారి భార్య కోసం బిబీకా మకాబ్రే ఎక్కడ కట్టాడు, ఔరంగాబాద్లో కట్టాడు. లేదా మనకి హుమయూన్ అనేది, హుమయూన్ సమాధి కోసం మొట్టమొదటిసారి ప్రపంచంలో పాలరాతిని వాడారు. లేదా మనకి ట్యాక్సెస్ని అంటే జిజియా పన్నుని ఇంట్రడ్యూస్ చేసిన వాడేవాడు, క్లోజ్ చేసిన వాడేవాడు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేస్తారు. నువ్వు ఇంత పుస్తకం, అక్బర్, వాడి భార్య, వాడి చరిత్ర మొత్తం అంతా చదివే సింపుల్గా అడుగుతారు. అక్బర్ యొక్క పెంపుడు తల్లి ఎవరు, సింపుల్. మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి కామెంట్ బాక్స్లో. అంటే ఏంటి, ఒక చిన్న విషయానికి అంత ఎక్కువగా చదివి టైం వేస్ట్ చేసుకోకూడదు. అంటే మనం ప్యాటర్న్కి తగ్గట్టుగా చదవాలి. ఇదంతా త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప డైరెక్ట్గా ఎవరికి రాదు. అర్థమైందా? అందుకనే నేనేమంటానంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఈ 4 ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో సోషల్ ఒక టెక్స్ట్ బుక్కే, 7thలో ఒకటే, 8thలోకి వచ్చేసరికి మళ్ళీ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ ఉంటుంది. 9thలో కూడా అలా ఉంటుంది, 10thలో కూడా అలా ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్సీఆర్టీఏ చదివితే కనుక 9th క్లాస్లోని హిస్టరీ పుస్తకం చదవద్దు, ఎందుకంటే ఇదంతా వరల్డ్ హిస్టరీ. ఓకేనా, వరల్డ్ హిస్టరీ. మా స్కూల్లో నేను హిస్టరీ కూడా చెప్తుంటాను 9th క్లాస్కి. సో వరల్డ్ హిస్టరీ అనమాట. నాజీయిజం, రష్యా రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్స్ ఇవే ఉంటాయి. 9th క్లాస్ హిస్టరీ పార్ట్ అనేది మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. సో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ సంబంధించి ఈ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోద్ది. లేదు సార్ అనుకుంటే, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ సంబంధించి త్వరలో మీకోసం ఇది మెటీరియల్స్ అనేది రెడీ చేసే ప్రయత్నం చేస్తాం తెలుగు మీడియంలోనే. సో తెలుగు మీడియం అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదివి అందులో నుంచి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసే ప్రయత్నం చేస్తా. దాని గురించి మనం ఆలోచిద్దాం తర్వాత. రైట్. తర్వాత కరెంట్ అఫైర్స్, జీకే పరిస్థితి ఏంటి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి సార్? కరెంట్ అఫైర్స్ ఏం లేదు, మనకు హూ ఈజ్ హూ అంటే ఏ సంస్థకి ఎవరు అధిపతి, ఎప్పుడు ఎవరు ఎన్నుకున్నారు, ఏ సమావేశం ఎప్పుడు జరిగింది, ర్యాంకులు ఏంటి, సూచీలు ఏంటి, స్పోర్ట్స్ గురించి బాగా చదువుతారు, రివార్డుల గురించి బాగా చదువుకుంటారు, డిఫెన్స్ గురించి చదువుతారు. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో మనకి కవర్ అవుతాయి. జీకే వచ్చేసరికి అండి, ఈ జీకే అనేది తక్కువైనా కానీ క్వశ్చన్స్ వస్తాయి. మరి జీకే నుంచి మనకి 15 మార్కులనే కదా జీకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ స్టాటిక్ జీకే 4 to 5 కోసం మనం ఏం చేయాలి, 20 టాపిక్లు చదవాలి. 20 టాపిక్లు బాగా డెప్త్గా చదువుకోవాలన్నమాట. ఓకేనా, 20 టాపిక్లు చదవాల్సి ఉంటుంది. 20 టాపిక్లకు సంబంధించి కూడా మన దగ్గర పీడిఎఫ్ ఉందన్నమాట. మీకు పీడిఎఫ్ కావాలంటే తీసుకోవచ్చు. లేదు సార్ అంటే జీకేకి 20 టాపిక్లు ఏంటి కావాలి అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు 20 టాపిక్లు జీకే వీడియో చేస్తాను. అయితే గమనిక ఏంటి సార్ అంటే ఇక్కడ మీకు రైల్వేకి సంబంధించి 60 మార్కులు మ్యాథ్స్ వచ్చేసి, మరి ఇక్కడ సైన్స్ వచ్చేసరికి 25. ఓకేనా, సో 85 వచ్చినాయి అనమాట. ఇక్కడ 85 మార్కులు నిజంగా మీరు 85 నుంచి 90 మార్కుల మధ్యలో ఉంటే ఇది హైలీ ఇంపాసిబుల్. 90 మార్కులు అంటే నిజంగా మీకు 80 మార్కులు కానీ వచ్చేసినట్టయితే హ్యాపీగా మీరు రేస్లో ఉంటారన్నమాట. అంటే మీకు జీకే టచ్ చేయాల్సిన అవసరం లేదు. జీకే, కరెంట్ అఫైర్స్ని మీరు 2 టచ్ చేయకుండా ఇలా ఇక్కడ ఉన్నటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈవీఎస్, కంప్యూటర్ సైన్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఇలా ఇవి చదువుకున్నా మీరు జాబ్ రేస్లో ఉంటారన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇలా చదివినా మనకు అవకాశం ఉంది. కాబట్టి సిలబస్ బుక్స్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీయే నేను చెప్తాను. ఓకేనా, ఒక్కొక్కడు చెప్తాడు అనమాట. ఏంటంటే ఓస్వాల్ బుక్స్ అంటాడు ఒకడు. అర్థమైందా? ఒకడేమో బ్లాక్ బుక్ అంటాడు, ఒకడేమో ఎన్సైక్లోపీడియా ఆఫ్ జనరల్ సైన్స్ అని. ఇవన్నీ పుస్తకాలు వద్దామా? ఏమి డైరెక్ట్గా ఇక్కడ 700-800 పెట్టేదానికన్నా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకోండి హ్యాపీగా. అర్థమైందా? నేనైనా మీకు ఏదైనా క్లాస్ చెప్పే ముందు మీకు నేను స్టాండర్డ్గా చెప్పాలి కాబట్టి నేను కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పట్టుకొని, మార్కర్ పట్టుకొని ఒక్కొక్కటి చదువుకుంటూ హైలైట్ చేసుకుంటూ పాయింట్స్ నోట్స్లో రాసుకుంటాను నేను కూడా. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఉపయోగపడినటువంటి క్లాసులు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. అంతే కదా, మీ ఎగ్జామ్లో నేను చెప్పిన క్వశ్చన్స్ పడకపోతే దానివల్ల ఉపయోగం లేదు. నేను సబ్జెక్ట్ చెప్పి ఉపయోగం లేదనమాట.
అంటే చేస్తే ప్రాంప్ట్గా వర్క్ చేస్తే మీరైనా నేనైనా 1 డే మనం సక్సెస్ అవుతాం. అర్థమైందా? కాబట్టి మీరు గమనించండి. ఇక్కడ ఇంకా మీకు బయాలజీ సంబంధించి వీడియో క్లాసెస్ కావాలంటే 199 పెట్టాను. ఓకేనా? ఈ 199 రూపీస్ పెట్టాను. చాలామంది మీకు అఫోర్డబుల్గా లేదు, 199 ఎక్కువ సార్, మీకు ఇబ్బంది అవుతుందంటే చెప్పండి. దీన్ని నేను 100 రూపీస్కి తీసుకురావడం ప్రయత్నించాను. మీకు అవసరం అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. కనీసం 10-15 మంది దాకా పెడితే నేను తగ్గించగలను. ఒకరిద్దరి కోసం అయితే నేను 100 రూపీస్ తీసుకొస్తా. అండ్ ఇయర్ మొత్తం కావాలి సార్ అంటే 499 రూపీస్ 12 మంత్స్ మీతో పాటు పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఓకేనా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.